ఏపీలో ప్రస్తుతం విభిన్న వాతావరణం కొనసాగుతోందని చెప్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయని, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అకాల వర్షాలతో పాటు విపత్తులు వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూర్మారావు. అని ఇంకా ఏమంటున్నారో మా ప్రతినిధి శివకుమార్ తెలియజేస్తారు. పగలంతా ఎండ తీవ్రత, రాత్రి అయ్యేసరికి వానలు కురుస్తూ ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూర్మారావు ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం మోడరేట్గా ఉంది. అంత ఎక్కువగా మనకి నమోదు అవ్వలేదు ఇంతవరకు కూడాను. అలాగే మనకి నార్త్ కోస్టల్ అవనియండి, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో, అలాగే మీరు చూసుంటారు అనంతపురంలో కూడాను వర్షం పడడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల క్రితం కూడాను మనకు కొంచెం వర్షాలు మనకి నమోదయ్యాయి. ఈసారి ఏంటంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం మనకి రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇది IMD ఫోర్కాస్ట్. ఈరోజు చూసుకుంటే నార్త్ కోస్టల్లో మనకి ఏంటంటే వర్షపాతం చూపిస్తుంది. అలాగే రేపు వచ్చేటప్పటికి నార్త్ కోస్టల్ అండ్ సెంట్రల్ కోస్టల్లో మనకి ఏంటంటే వర్షపాతం అంటే లైట్ టు మోడరేట్ వర్షపాతం మనకి నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి వచ్చేటప్పటికి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఏంటంటే వర్షం పడే అవకాశం ఉంది. బట్ టెంపరేచర్స్ కూడా మనం చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో మనకి 41, 42, 40 ఈ రేంజ్లోనే మనకు నమోదవుతున్నాయి. లాస్ట్ టైం ఈ టైం చూసుకుంటే మనకి 43, 43.5 ఈ రకంగా మనకి ఏంటంటే టెంపరేచర్స్ నమోదయ్యాయి. దాని ప్రకారం చూసుకుంటే ఈసారి ఏంటంటే ఈ అకాలంగా మనకు పడుతున్న వర్షాల కారణంగాను వాతావరణంలో వచ్చిన మార్పుల పరంగా చూసుకుంటే మనకేంటంటే ఈ టెంపరేచర్స్ అన్నది కొంచెం మోడరేట్గా మనకి నమోదవుతున్నాయండి. వర్షాలు కూడా కురుస్తున్నాయి అంటున్నారు. ఎక్కడెక్కడ ఈ వర్షాలు కురుస్తున్నాయి, ఏ స్థాయిలో వర్షాలు పడుతూ ఉన్నాయి, ఈ వర్షాల వల్ల ఏమైనా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఇది లైట్ టు మోడరేట్ వర్షపాతం అంటే మనకు ఏంటంటే వర్షం పడుతుంది, బట్ 15 minutes 20 minutes ఈ రకంగా పడడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి ఇప్పుడు సౌత్ కోస్టల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు హార్వెస్టింగ్ సీజను, అలాగే మనకి అనంతపురము ఆ ఏరియాలో వచ్చేటప్పుడు కళ్యాణదుర్గం ఆ ఏరియాలో ఏంటంటే హార్వెస్టింగ్ సీజన్. ఇప్పుడు అక్కడ ఏంటంటే వరి కుప్పలు పోసి అవకాశం ఉన్న టైం అనమాట. ఇప్పుడు అలాంటి దగ్గర ఏంటంటే ఈ వర్షపాతం కూడాను అంటే ఏ రకంగా పడినా కూడా అవి తడిసిపోతే మనకి ఏంటంటే ప్యాడీ క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా మేము ముందే అలర్ట్ చేస్తున్నాము. ఇది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ కూర్మారావు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.